హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుంచి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకునే విధంగా గో ఏఐ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. సో రోల్ చూసుకుంటే మనకి గో ఏఐ అనమాట. సో మీకు ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వర్డ్, ఎంఎస్ వర్డ్. సో మీరు మీ మొబైల్ నుంచే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మీ మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో టెస్ట్ మెయిల్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. సో నేను కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో ఎక్కడైనా కానీ నేను టెస్ట్ మెయిల్ రావాలంటే మీరు రెజ్యూమ్లో ఏమేమి పెట్టాలి అనేది చెప్తానమాట. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే మీకు టెస్ట్ లింక్ అనేది వస్తుంది మీ మెయిల్కి అప్లై చేసిన వెంటనే. సో వితిన్ 1 అవర్ ఆర్ 1.5 అవర్లో అయితే వస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఫ్రెండ్స్, కంపెనీ నుంచి మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట అమెజాన్ కంపెనీ నుంచి. సో మీరు ఇంటర్వ్యూకి మాత్రమే బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట ఈ రోల్కి. సో రోల్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే ఫ్రెండ్స్, గో ఏ అసోసియేట్ బెంగళూరు అనమాట. 6 months కాంట్రాక్ట్. ఫస్ట్ ఒక 6 months కాంట్రాక్ట్ తీసుకుంటారు. సో ఈ 6 months అనేది మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే ఫుల్ టైం రోల్గా కన్వర్ట్ అవుతుంది. సో కీ రెస్పాన్సిబిలిటీస్, వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ అప్డేట్ చేశారు ఫ్రెండ్స్. సో నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీరు అందులో అయితే చెక్ చేసుకోండి. సో వీక్లో వచ్చేసరికి 5 days వర్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 days కాన్సిక్యూటివ్ అనమాట. సో మేబీ సాటర్డే సండే కూడా వర్కింగ్ ఉండొచ్చు సమ్టైమ్స్. మధ్యలో 2 times మాత్రం కంపల్సరీ మీకు వీక్లో ఆఫ్ అనేది అయితే ఇస్తారు. సో లొకేషన్ చూసుకుంటే బెంగళూరు వచ్చేసరికి మీకు ఫస్ట్ చెప్పిన విధంగా ఇంటర్వ్యూకి మాత్రమే అనమాట. సో తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ రోల్ని. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్. ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు, మీరు ఎనీ స్ట్రీమ్ అయినా కానీ. సో 0 to 24 months అంటే ఫ్రెషర్స్ నుంచి 24 months ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ చూసుకుంటే మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోమని అప్డేట్ చేశారు ఇక్కడ. సో బీటెక్ వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. బీఎస్సీ, బీకామ్ సో ఇవి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్ అండ్ ఐ ఫర్ డీటెయిల్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. సో ఈ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ముందైతే అప్డేట్ చేశాను కదా. సో మీ రెజ్యూమ్లో ఏం పెడితే షార్ట్ లిస్ట్ అవుతుందని. సో మీరు కంపల్సరీగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓప్స్ అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి పెట్టండి. సో ఎగ్జాంపుల్ సో పైథాన్ ఆర్ జావా ఎనీవన్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే షార్ట్ లిస్ట్ అవుతుంది. సో అదేవిధంగా గ్రాడ్యుయేట్ అన్నారు కదా, ఇక్కడ మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, గ్రాడ్యుయేట్ ఇన్ బీకామ్, గ్రాడ్యుయేట్ ఇన్ బీఏ. సో ఈ విధంగా మెన్షన్ చేయండి. సో తప్పకుండా అయితే ఈ 2 points మీరు మెన్షన్ చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ మెయిల్ అనేది వస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెట్టండి. సో ఎంఎస్ ఆఫీస్తో పాటు సో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మీ క్వాలిఫికేషన్ కింద వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, ఏదర్ బీకామ్, సో అలా బీఏ ఇలా అయితే మెన్షన్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు టెస్ట్ లింక్ వస్తుంది. సో మీకు టెస్ట్ లింక్ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో అది మీకు ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో గో ఏఐ రోల్ అనేది మీకు చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అని ఉంది ఇక్కడ. సో సోషల్ మీడియా ద్వారా కాబట్టి మీరు తెలుసుకుంటుంది. సోషల్ మీడియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో విచ్ సోషల్ మీడియా అని అడుగుతుంది. సో యూట్యూబ్ లేదు కాబట్టి అదే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, సో ఆల్టర్నేట్గా ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా ఇవ్వండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ సిటిజన్షిప్ ఇక్కడ వచ్చేసరికి ఇండియా. అండ్ డిజేబిలిటీ, సో డిజేబిలిటీ ఉంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి.
సో మీ ఫుల్ అడ్రస్, మీ హౌస్ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి. సో మీ సిటీ అండ్ స్టేట్, మీ పిన్ కోడ్, హైయెస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఎగ్జాంపుల్ బీఎస్సీ అయితే కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని సో ఇలా ఇవ్వండి. కంప్లీట్ అవ్వకపోతే పర్సూయింగ్ అని పెట్టండి. మ్యాక్సిమం కంప్లీట్ అయిన వాళ్ళే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఎడ్యుకేషన్ టైప్, మీ ఎడ్యుకేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కామర్సా, ఆర్ట్సా, లేకపోతే సైన్సా అనేది. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే 0 అని ఇవ్వండి ఇక్కడ. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, సో మీరు కరెంట్గా వర్క్ చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని. నోటీస్ పీరియడ్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి, లేదంటే కెన్ జాయిన్ ఇమీడియట్లీ. ఫ్రెషర్స్ మాత్రం కంపల్సరీగా కెన్ జాయిన్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్. సో ఫ్రెషర్స్కి అయితే ఎన్ని ఈ పాయింట్ వచ్చేసరికి కరెంట్ శాలరీ ఆర్ విత్డ్రా శాలరీ 0 ఫ్రెషర్స్కి. సో డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉంటే ఇవ్వండి, నో అని ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఇది కంపల్సరీ ఎస్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్, ఎస్. ఆర్ యూ విల్లింగ్ టు రిలేట్ టు ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్, ఎస్. Are you willing to be in job that may require interacting with the customer via telephone or email? సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి టెలిఫోన్, ఈమెయిల్తో కస్టమర్స్తో కాంటాక్ట్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? సో ఎస్. ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పే కదా ఫ్రెండ్స్. సో దాని మీద వచ్చేసరికి పివోట్ టేబుల్స్ని ఫార్మాట్ చేయటం, విఎస్ లుకప్స్, ఇదైతే మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది ఎస్ అని ఇవ్వండి. మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఆధార్ ఉంటే ఎస్ అని ఇవ్వండి. ఈ ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సో ఎస్ అని ఇవ్వండి. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్, నో. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్, నో. సో డాక్యుమెంట్స్, మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసి అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫోటో అండ్ ఇక్కడ డిక్లరేషన్ అనేది కన్ఫర్మ్ చేసి యాక్సెప్ట్ చేసి ఇవన్నీ టిక్ మార్క్స్ ఇచ్చి సో తర్వాత సబ్మిట్ చేసాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేయండి. సో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో అమెజాన్ నుంచి సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో చేయాలని ప్రతి ఒక్కరికి అయితే ఏముంటుంది కదా. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ. సో అలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.